కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్, డూబ్ క్యాలెండర్ అని సిద్దిపేట బీఆర్ఎస్‌పీ నాయకులు మెరుగు మహేష్ తెలిపారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి ఉద్యోగాలు ఇచ్చినట్లు కాంగ్రెస్ చెప్పుకుంటుందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన జాబ్ క్యాలెండర్‌ను నిరసిస్తూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయం ఎదుట తూతూ చీచీ ఉద్యమం పేరుతో బీఆర్ఎస్‌పీ నాయకులు నిరసన తెలిపారు. 100 రోజుల్లో 2,00,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి ఈ జాబ్ క్యాలెండరు నిజంగా ఇది జాబ్లెస్ క్యాలెండరు, కేవలము తేదీల క్యాలెండర్ తప్ప ఇందులో ఉద్యోగాలు ఎక్కడ కనిపిస్తలేవు. కాబట్టి ఈ సందర్భంగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇది జాబ్లెస్ క్యాలెండర్ తప్ప నిజంగా కూడా జాబ్ క్యాలెండర్ ఎట్లయితుందని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు 32,000 ఉద్యోగాలు పైచీలకు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చి సెలక్షన్ చేసి పరీక్షలు నిర్వహించి సెలక్షన్ చేసి ఇస్తే మరి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పత్రాలు ఇచ్చి నేనే ఇచ్చిన అని చెప్పుకుంటున్నాం. ఇంతకంటే నిస్సిగ్గు ఎక్కడైనా ఉందా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా అంతేకాదు, ఇలా అధికారానికి రాకముందుకు 100 రోజుల్లో మేము వచ్చిన తర్వాత 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ 2,00,000కు రూట్ మ్యాప్గా జాబ్ ప్రణాళికల కోసము జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాం, అది 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పేసి ఏ నెలలు గడుస్తూ ఉంటే రోడ్ల మీదకి నిరుద్యోగులు వచ్చి మాకు ఉద్యోగాలు ఇస్తారా ఇయ్యరా, మా బతుకులతో ఆడుకుంటారా అని చెప్పేసి ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తే మీరు దానికి సమాధానంగా జాబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు తప్ప ఈ జాబ్ క్యాలెండర్ అనేటువంటి డూబ్ క్యాలెండర్ తీసుకొచ్చారు తప్ప నిజంగా మీకు ఉద్యోగాల భర్తీ పట్ల చిత్తశుద్ధి లేదని చెప్పేసి ఇలా అర్థమవుతా ఉన్నది. నిజంగా మీకు చిత్తశుద్ధి కనుక ఉంటే ఇలా మీరు విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్లో ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి, ఎక్కడ ఏవేవి ఖాళీలు ఉన్నాయి, వాటి ప్రస్తావన లేకుండా ఆ డేట్లు లేకుండా కేవలము ప్రకటన మాదిరిగా చందంగా ఉన్నది. మరి దాన్ని జాబ్ క్యాలెండర్గా చూస్తలేరు ప్రజలు, ఇలా అసహించుకుంటా ఉన్నారు. ఈ ప్రభుత్వానికి మేము ఇంత నిరుద్యోగుల పక్షాన ఉద్యమం చేసినా, నిరుద్యోగులుగా ఉద్యమం చేసినా చీమకు పట్టింపు లేనట్టుగా ఇలా కనబడతా ఉన్నది. కాబట్టి పూర్తి స్థాయిలో చిత్తశుద్ధితోటి 2,00,000 ఉద్యోగాలు మీరు వేస్తా అన్నటువంటి 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీగా నిలబడి పోరాటం చేస్తాం, నిరుద్యోగుల పక్షాల మిమ్మల్ని నిలదీస్తామని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం.